విద్యార్థులందరికీ కూడా శుభోదయం. మనం 5th క్లాస్ తెలుగుకు సంబంధించి SA1 రివిజన్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని, క్వశ్చన్ ఆన్సర్స్ని, అలాగే వ్యాకరణ అంశాలని మీకు అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి. చూడండి, మనం ఎవరికి మేలు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, తోటి వారికి. ఇది మన దేశభక్తి పాఠంలో ఉంటుంది. విద్యత లేని శాస్త్రజ్ఞాన కథలు ఎంతమంది ఉన్నారో మనం గమని నేర్చుకున్నాం. నలుగురు. అలాగే అబ్దుల్ కలాం ఎక్కడ జన్మించారు? రామేశ్వరంలోని ధనుష్కోటి. అబ్దుల్ కలాం ఎప్పుడు జన్మించారు? 1931 అక్టోబర్ 15. ఇలా మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ని కూడా, దీని తర్వాత అన్ని దానాల కల్లా గొప్పది ఏ దానము అంటే అన్నదానము, అలా సుభాషాల్లో ఉంది క్వశ్చన్. అలా ఇవే కాకుండా ఇంకా మనకి గోదావరి అప్పారావు గారి గురించి మీకు తెలిసిన విషయాలు అవి కూడా నేర్చుకోవాలి. ఆ నాటకం కన్యాశుల్కం, ఆయన ఏ సంవత్సరంలో జన్మించారు? 1862లో. ఇలా మనం చాలా విషయాలని దీంట్లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ శ్రీకృష్ణుడు ఎవరు అవతారం? ఎవరు అవతారం? ఏంటి ఆన్సర్? విష్ణుమూర్తి. విష్ణువు. నాకు అన్ని దానాల్లో కల్లా గొప్పది అది. గొప్పది ఏది? అన్నదానము. ఎవరు చెప్పిన మాటలు చెల్లుబాటు అవుతుంది? పది మంది. చూడండి, శ్రీకృష్ణుడు ఎవరు అవతారం?
విష్ణువు. అన్నదానాల కల్లా గొప్పది ఏది? అన్నదానము. ఎవరు చెప్పిన మాటలు చెల్లుబాటు అవుతుంది 10 మంది. ఇలా మనం వీటిని కూడా నేర్చుకోవాలి. ఇవే కాకుండా గోదాడ అప్పారావు గురించి తెలిసిన విషయాలు ఏవి, మరి అన్ని దానముల గురించి మనకి ఒక పద్యం కూడా ఉంది, భాగవతం యొక్క ఉద్దేశం కూడా ఉంది. అవి కూడా మనం నేర్చుకోవాలి. మనం చాలా సులువుగా మనకి చదువుకోవడానికి వీరే రాయడం జరుగుతుంది. సొంతంగా ఆ విషయాలు నేర్చుకోండి. అందరూ కూడా భారతీయులకి భాగవతం ఒక పవిత్ర గ్రంథము. భారతీయులకి భాగవతం ఒక పవిత్ర గ్రంథము. ఈ ప్రాచీన ఇతిహాసాల కథలు ఎంతో ఆసక్తికరంగా ఉండటమే కాకుండా మానవులు పాటించిన ధర్మాలు, మానవుల మధ్య సంబంధాలు, రాగద్వేషాలను అద్భుతంగా వర్ణిస్తాయి. ప్రాచీన ఇతిహాసాలలో ప్రాచీన ఇతిహాసాలలో కథలు ఎంతో ఆసక్తికరంగా ఉండటమే కాకుండా మానవుల మధ్య ధర్మాలు, సంబంధాలు, రాగద్వేషాల గురించి అద్భుతంగా ఇవి వర్ణిస్తాయి.
ఈ విషయాలను విద్యార్థులకు తెలియజేయటమే నేపథ్యం, ఉద్దేశం. చూడండి, ఉద్దేశం. భారతీయులకి భాగవతం ఒక పవిత్ర గ్రంథము. ప్రాచీన ఇతిహాసాలంటే అయితే చూడండి, భాగవతము వాక్య ఉద్దేశం అడిగారు అక్కడ. భారతీయులకు భాగవతం అనేది ఒక పవిత్ర గ్రంథము. ప్రాచీన ఇతిహాసాల్లో, ప్రాచీనం అంటే పూర్వము, అలాగే కథలు ఆసక్తికరంగా ఉండటమే కాకుండా ఉన్నాడు అక్కడ. అంటే ఇతిహాసాలు అంటే రామాయణ మహాభారతాన్ని కలిపి ఇతిహాసాలని అంటారు. అందులో కథలు అనేవి చాలా వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మానవ మధ్య ధర్మాలు, సంబంధాలు, రాగద్వేషాల గురించి అద్భుతంగా మనకి వర్ణిస్తాయి, అంటే తెలియజేస్తాయి. ఈ విషయాలను విద్యార్థులకు చెప్పడం దీని ఉద్దేశం, అంటే తెలియజేయడం దీని ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, పద్యం ఉంది. గురజాడ అప్పారావు గురించి ఒకసారి మనం నేర్చుకోవాలి. గురజాడ అప్పారావు గురజాడ అప్పారావు గారు గూర్చి చూడండి, ఈయన గురజాడ అప్పారావు గారు గురజాడ అప్పారావు గారు 1862లో జన్మించారు. మనం చాలా సులువుగా ఈజీగా రాసుకోవడానికి సెప్టెంబర్ 21. అది గుర్తుంటే రాయొచ్చు, లేదనుకుంటే పర్వాలేదు. ఎక్కడ జన్మించారు? విశాఖపట్నంలో జన్మించారు, విశాఖపట్నం జిల్లాలో. 1862లో సెప్టెంబర్ 1లో విశాఖపట్నం జిల్లాలో జన్మించారు అతను. సెప్టెంబర్ 21న విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లాలో జన్మించారు. విజయనగరంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. విజయనగరంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈయన గారు కన్యాశుల్కం నాటకం మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది. ఈయన కన్యాశుల్కం నాటకం రాశారు. ఇలా మనకి ఈ విషయాలు సరిపోతాయి. బుధవారం 1862 సెప్టెంబర్ 21న విశాఖపట్నం జిల్లాలో జన్మించారు. విజయనగరంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈయన కన్యాశుల్కం నాటకం రాశారు. ఇంకా మనం రాయాలనుకుంటే ఈ తెలుగులో వ్యవహారిక భాషలో కూడా ఈ నాటకం రాశారు. మన కన్యాశుల్కం నాటకం అని ఇస్తే సరిపోతుంది. ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలు పద్యం భావం. పద్యంనకు భావం. అన్ని దానముల్లోకెల్లా అన్నదానమే గొప్ప. కన్న తల్లి కన్న ఘనత లేదు. ఎన్న గురిని కన్నా ఎక్కువ లేదయ్యా. ఎన్న గురిని కన్నా ఎన్న గురిని కన్నా ఎక్కువ లేదు. విశ్వదాభిరామ విశ్వదాభిరామ ఇంద్రరామ. అన్నదానంలో కల్లా అన్నదానమే గొప్ప. కన్న తల్లి కన్నా ఘనత లేదు. ఎన్న గున్న కన్నా ఎక్కువ లేదుగా. విశ్వదాభిరామ ఇంద్రరామ. అన్ని దానములలోకెల్లా అన్నదానమే గొప్ప. కన్న తల్లి కన్న ఘనత లేదు. ఎన్న గురిని కన్న నెక్కువ లేదయా. విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పద్యానికి భావం ఏంటి? మనకు అన్ని దానాల కల్లా గొప్పది ఏంటంటే అన్నదానము. కన్నతల్లి కన్నా గొప్పవారు ఎవరు లేరు. కాబట్టి చదువు చెప్పిన గురువు కంటే ఎక్కువ ఎవరు కూడా లేదు అని ఈ పద్యం యొక్క భావం. అంటే చదువు అనే పదం ఎలా వచ్చింది? గురువు ఏం చెప్తారు? చదువు. దాన్ని బట్టి దీని యొక్క భావం ఏంటంటే అన్ని దానముల కల్లా గొప్పదే అన్నదానము. కాబట్టి మరి కన్న తల్లి కన్నా ఎవరో కూడా గొప్పవారు లేరు. అలాగే చదువు చెప్పినటువంటి గురువు కంటే ఎక్కువ ఎవరూ లేరు అని ఈ పద్యం యొక్క భావం.
నెక్స్ట్ భావం. పద్యం యొక్క భావం వద్దాం. చూడండి, ఈ పద్యం యొక్క భావం. అన్ని దానంలో కల్లా చాలా గొప్పది అన్నదానం. అన్ని దానముల్లోకెల్లా గొప్పది అన్నదానము. కన్నతల్లి కన్న గొప్పవారు లేరు. చదువు చెప్పిన గురువు కంటే ఎక్కువ ఎవరూ లేరు అని ఈ పద్యం యొక్క భావం. నెక్స్ట్ క్వశ్చన్, భాగవతం ఏ తత్వం గురించి వివరిస్తుంది? ఏ తత్వం గురించి వివరిస్తుంది? భాగవత ఏ తత్వం గురించి వివరిస్తుంది? తత్వం వైష్ణవ తత్వం. వైష్ణవ తత్వం. భాగవతం ఏ తత్వం గురించి వివరిస్తుందంటే వైష్ణవ తత్వం గురించి వివరించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కంసుడు ఎవరిని చెరసాలలో పెట్టి సింహాసనం ఎక్కించాడు? కంసుడు ఎవరిని చెరసాలలో పెట్టి సింహాసనం ఎక్కించాడు? సింహాసనం ఎక్కాడు. అంటే ఏంటి కొంచెం? కంసుడు దేవత యొక్క సోదరుడు. అతడు ఎవరిని చెరసాలంటే జైల్లో పెట్టేసి సింహాసనం ఎక్కాడు? ఉగ్రసేనుడిని. ఉగ్రసేనుడిని
ఇతనిని జైల్లో పెట్టించేసి తాను సింహాసనం ఎక్కడం జరిగింది. ఎవరో కంసుడు. నెక్స్ట్ అబ్దుల్ కలాం మన దేశానికి ఎన్నివ రాష్ట్రపతి? అబ్దుల్ కలాం మన దేశానికి ఎన్నవ రాష్ట్రపతి? 11వ రాష్ట్రపతి. అతను ఎక్కడ జన్మించారు? తమిళనాడు ధనుష్కోటి. ఎప్పుడు జన్మించారు? 1931 అక్టోబర్ 15. అలాగే యువత కోసం కలాం రాసిన పుస్తకాలు ముఖ్యమైనవి. వింగ్ ఆఫ్ ఫైర్, గైడింగ్ సోల్స్. వింగ్ ఆఫ్ ఫైర్, గైడింగ్ సోల్స్. ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. యువత కోసం కలాం రాసిన పుస్తకాలు. వింగ్ ఆఫ్ ఫైర్, గైడింగ్ సోల్స్, వింగ్ ఆఫ్ ఫైర్, గైడింగ్ సోల్స్. ఇలా మనకి క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరిగింది.